అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక్క రిపోర్ట్ అన్నిటికీ చెక్. పీసీసీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదే సస్పెన్స్ గా నడిచింది. కట్ చేస్తే తుంగతుర్తి పంచాయతీ కొత్త టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య ఎప్పటి నుంచో లొల్లి నడుస్తోంది. మండల అధ్యక్షుల నియామకంతో వర్గపోరు రచ్చకెక్కడంతో సమస్య పరిష్కారం కోసం వేసిన కమిటీ జరిపిన చర్చలు ఇష్యూను ఇంకోవైపు టర్న్ చేశాయట. ఆ సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన కామెంట్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పాత గొడవ కంటే కొత్త రచ్చ ఏంటని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. తుంగతుర్తి ఫైట్ కు చెక్ పెట్టేదెలా? హస్తం పెద్దలు వేస్తున్న ప్లాన్స్ ఎలా ఉన్నాయి? కొత్త టర్న్ తీసుకున్న తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ. నేతలతో జగ్గారెడ్డి చర్చలు, పీసీసీకి రిపోర్ట్, ఇంతలోనే రచ్చ. కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ గా మందుల శామెల్ కామెంట్స్. శామెల్ తీరుపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం, నోరు జారొద్దని వార్నింగ్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు మారిందట తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ. తుంగతుర్తి మండల అధ్యక్షుల నియామకంతో రచ్చకెక్కిన వర్గపోరుకు చెక్ పెట్టేందుకు వేసిన పరిష్కార కమిటీ కొత్త పంచాయతీ తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. పాత పంచాయతీ కంటే కొత్త పంచాయతీ రకరకాల చర్చకు దారితీస్తూ ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. మొదట్లో చిన్న గొడవగా కనిపించిన తుంగతుర్తి ఫైట్ ఇప్పుడు ఊహించని ట్విస్టులతో రక్తి కట్టిస్తోంది. తుంగతుర్తి ఎపిసోడ్పై లోకల్ ఎమ్మెల్యే, ఎంపీతోనే కాకుండా నల్గొండ జిల్లా నేతలతో కూడా చర్చించారు జగ్గారెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా డిస్కస్ చేసి సమస్య ఏంటో, ఎలాంటి పరిష్కారం చూపాలో ఓ అంచనాకు వచ్చారు. పీసీసీ చీఫ్ కు రిపోర్ట్ ఇచ్చేలోపే మందుల శామెల్ మళ్లీ రచ్చకెక్కారు. కాకపోతే ఇప్పుడు ఆయన టార్గెట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్. ఏకంగా రెడ్ల రాజ్యం ఏంటంటూ గళమెత్తారు శామెల్. తమ నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి బ్రదర్స్ కి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు శామెల్. ఆయన కామెంట్స్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. టికెట్ కోసం తన ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగిన శామెల్ ఇప్పుడు తుంగతుర్తికి రాజగోపాల్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తికి తనకు ఏం సంబంధం లేకపోతే టికెట్ కోసం తన చుట్టూ ఎందుకు తిరిగావో చెప్పాలని క్వశ్చన్ చేస్తూనే నోరు జారితే బాగోదని స్ట్రాంగ్ గా హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి. అసలు పంచాయతీ తుంగతుర్తి నియోజకవర్గంలోని మండల అధ్యక్షుల నియామకంతో స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే మందుల శామెల్ తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని మండిపడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం రచ్చకెక్కింది. అంతేకాదు, ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా మండల అధ్యక్షుల నియామకాలను హోల్డులో పెట్టాలని ఎంపీ చామల పార్టీ అధినాయకత్వానికి లేఖ రాశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన శామెల్ పదవులు ఇచ్చారనేది మెయిన్ ఆబ్జెక్షన్. పాత కొత్త నేతల మధ్య పంచాయతీ కాస్త చినికి గాలివానలా మారి రోడ్డు మీద రాళ్లు కర్రలతో కొట్టుకునేదాకా వెళ్ళింది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి తుంగతుర్తి సమస్యకు పరిష్కారం కోసం కమిటీ వేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పగించారు. అయితే జగ్గారెడ్డి కమిటీ పంచాయతీని తెంచడమేమో కానీ కొత్త గొడవకు అవకాశం కల్పించిందన్న గుసగుసలు మొదలయ్యాయి. తుంగతుర్తి పంచాయతీని తెంచడం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నేతలందరితో చర్చలు జరిపారు జగ్గారెడ్డి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల శామెల్తోనే కాకుండా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనూ డిస్కషన్ చేశారు. ఇక్కడే ఎమ్మెల్యే మందుల శామెల్ హార్ట్ అయ్యారట. తన నియోజకవర్గం గురించి వారందరితో చర్చలు జరపడం ఏంటని దానిపై చిందులు తొక్కారట. అంతలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన ఒక్క కామెంట్ తుంగతుర్తి రచ్చను మరింత ఇష్యూగా మార్చేసిందట. పాత కాంగ్రెస్ నేతలను కాపాడుకోవాలని కొత్తగా వచ్చిన వారు పాత వారిని విస్మరించడం కరెక్ట్ కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఒక రోడ్డు విషయంలో తుంగతుర్తి అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రస్తావించారట. దీంతో మందుల శామెల్ బరెస్ట్ అయిపోయారట. పక్క నియోజకవర్గం నేతలు తన నియోజకవర్గం నుంచి మాట్లాడడం ఏంటంటూ వాయిస్ రేస్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఫుల్ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.
దళితుల నియోజకవర్గాల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలు ఎందుకు మారారో చెప్పాలని మండిపడ్డారు. మందుల శామెల్కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అంతకంటే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మరోసారి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై రియాక్ట్ అయిన శామెల్ తనకు టికెట్ ఇచ్చింది కోమటిరెడ్డి కాదని ఏఐసీసీ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన క్యాడరు మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించిందని, వారు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి కంటే ముందే తాను కాంగ్రెస్ లో ఉన్నాను అన్నారు. శామెల్ రియాక్షన్ చూస్తుంటే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా నడిచిన వార్ కాస్త ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. అసలు మండల అధ్యక్షుల నియామకం కాస్త సైడ్ అయి ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటన్న వాదన తెరపైకి వచ్చింది. జగ్గారెడ్డి కమిటీ జరిపిన చర్చలు కాస్త కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ శామెల్ అన్నట్లుగా మార్చేసింది. ఈ పంచాయతీ ఇంకా ఎలాంటి ప్రకంపనలకు దారితీస్తుందో వేచి చూడాలి మరి.